వెల్కమ్ టు నమిత న్యూస్. సదుం మండల ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా తాటికుంటపాలెం పంచాయతీ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం 18 పంచాయతీ కేంద్రాల్లో ప్రచారం కొనసాగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించడం ముఖ్యమంత్రిని చూడలేదు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వైసీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. 30 లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అందులో 18 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. కేవలం పేదరికాన్ని చూసి పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ది. జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసే ఘనత చంద్రబాబు. మీరే బేరీజు వేసుకోండి. బాబు వస్తుంది 66 చెప్పి అధికారంలోకి రాగానే 2.5 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. 14,000 కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో మీ 2 అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుతున్న మంత్రి పెద్దిరెడ్డి. ఎక్కడ కూడా కులము మతము లేదా మాకు ఓట్లు వేసారా లేదా, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వారా, వీళ్ళకి ఇవ్వకూడదు, అట్లా ఏది కూడా లేకుండా కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. మన గ్రామంలో కూడా మీరు చూస్తూ ఉంటారు, ఏదైనా తప్పు జరిగినా కూడా మళ్ళా మనం సచివాలయంలో చెప్తే ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్ళా తిరిగి కొత్త పెన్షన్లు కానీ ఇండ్లు కానీ ఇంకా ఇతర సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి జూలై నెలలోనూ ప్రతి జనవరి నెలలోనూ. మరి ఆ విధంగా మనం చేసాం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే. ఒకటో వారా ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా వాళ్ళు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చేవారు. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీరు చూస్తూ ఉన్నారు, ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్నే చూసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఇందాక తాటిగుంటపాలెంలో మహిళలంతా వచ్చి అడిగారు, మాకు కొంతమందికి ఆసరా రాలేదు, చేయూత రాలేదని. ఇది నిజమే అది. ఎందుకంటే నిదానంగా వేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉండే డబ్బుల కాడికి రోజువారీ వేస్తూ ఉన్నారు. ఈ వారం 10 రోజుల్లో అందరికీ వస్తుంది. మీకు ఎవరికైనా రాకుంటే కూడా అది ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పి ఎన్నికల కోడ్కు ముందే ఆ 2 పథకాలు కూడా ఇచ్చేయాలా పెండింగ్ ఉన్నాయని చెప్పి 4వ విడత ఆసరా చేయూత 2 కూడా బటన్ నొక్కేశాడు. వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వారం 10 రోజుల లోపల అందరికీ కూడా వస్తాయి. దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని చెప్పి మీకు మనవి చేస్తూ ఉంటారు. ఈరోజు మనం చూస్తే మన ఒక సదుం పంచాయతీలో మాత్రం 89,41,40,00,000 ఈ సంక్షేమ పథకాలకు 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. 89,41,40,00,000 అంటే మీరు ఆలోచన చేయాలి. గతంలో ఎప్పుడైనా చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడైనా 5 లక్షలు ఇచ్చిన పరిస్థితి ఉందా అని అడుగుతాను. ఏది కూడా లేదు. కాలయాపన చేయడం తప్ప ఏమీ లేదు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి సమావేశంలో కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, లేదా మమ్మల్ని తిట్టడం, మంత్రివర్గ సభ్యులను తిట్టడం, జైలుకు పంపిస్తామని చెప్పడం, ఇవి చెప్తూ ఉన్నాడు. నువ్వు ఏం చేసావు ఈ 14 సంవత్సరాల్లో? అవి కూడా వదిలే. 2014 నుంచి 19 దాకా ఏం చేసావు అని అడుగుతా ఉన్నాను. అది చెప్పుకోవాలి కానీ నేను ఫలానా అభివృద్ధి చేశాను చెప్పేదానికి లేదు. ఫలానా సంక్షేమ పథకం నా పేరు మీద ఉంది లేదు. మరి ఈరోజు మనం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఎన్నో వస్తాయి. 30 దాకా 30 పథకాలు 33 పథకాలు గుర్తొస్తాయి. దాంట్లో ప్రధానంగా అమ్మఒడి గుర్తొస్తుంది. ఎవరు అమ్మఒడి పెట్టిందంటే ఇంకా జీవితకాలం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారని చెప్తారు. మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం, ఎప్పుడో 14 గంటలకు ముందర పెట్టిన ఆరోగ్యశ్రీ గురించి ఈరోజు కూడా అది ఎవరు పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టారని చెప్తారు. మరి చంద్రబాబు పెట్టిండేది ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. ఏదైనా ఉంటే మీరు చెప్తే మళ్ళీ నేను చెప్తా ఉంటాను అన్ని సభలో చంద్రబాబు ఈ పథకం పెట్టాడని. ఏదైనా ఉంటే చెప్పండి. ఏమీ లేదు. అభివృద్ధి కార్యక్రమాలు అసలే లేదు. మరి ఆయన కూడా ఎన్నికల్లో నేను పలాంది చేసినా అని చెప్పుకునే పరిస్థితి లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను
ప్రధానంగా మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప ఏది కూడా చేయడం లేదు. ఆయనే కాదు, ఆయన కుమారుడు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, ఇప్పుడు వీళ్ళ జతకు పురంధేశ్వరి ఒకటి చేరింది, ఆమె కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం చెప్పి ఏమి చెప్పేది లేదు. ఈరోజు మళ్ళీ ఆమె చెప్పింది మైనారిటీల 4% రిజర్వేషన్ తీసేస్తాము, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో, టీవీలలో కూడా. మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పలేదు అని. అంటే కేవలం మైనారిటీల ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది. మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది. వాళ్ళ